Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics rational numbers లో exercise 1.5 ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఓకే, ఫస్ట్ ప్రాబ్లం లో ఉండే ఆల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.5 లో అన్ని కూడా మనకి లాగరిథమిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో అవి ఎలా చేయాలో చూద్దాం. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ మనం వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది చేసే ముందు ఒక కండిషన్ చెప్తాను చూడండి. మీకు మనకు ఆల్రెడీ ఈ కండిషన్ తెలిసిందే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పుకోవడం కూడా జరిగింది. ఈ కండిషన్ ఏంటి అంటే, కనిపిస్తుందా? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినట్లయితే, ఇన్ కేస్ దీని లాగరిథమ్ లో కానీ మనం రాసినట్లయితే ఈ ఎక్స్ అలాగే ఉండిపోతుంది, బేస్ ఇటు వెళ్తుంది, లాగ్ ఎన్ బేస్ ఏ. ఈ కండిషన్ మనకి ఇక్కడ మనకి బాగా యూజ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఈ ఎక్సర్సైజ్ లో ఉండే ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం లో ఉండే ఫస్ట్ వన్ లాగ్ 25 సారీ లాగ్ 5 బేస్ 25. సో లాగ్ 5 బేస్ 25 అంటే ఇది చూడండి. ఇప్పుడు ఇన్ కేసు దీని రివర్స్ లో రాస్తే ఏమవుతుందని మనకి ఏ పవర్ ఎక్స్ అనేది అవుతుంది. సో ఎన్ అనేది అవతల వైపు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఒక ఎక్స్ కో లేదా ఏ కో దేనికో దానికి ఈక్వల్ చేయాలన్నమాట. సొల్యూషన్ లాగ్ 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నేను దీన్ని ఎక్స్ కి ఈక్వల్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీని మెథడ్ లో రాసినట్లయితే ఇక్కడ బేస్ అనేది ఎక్స్ కి బేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఎన్ అయితే ఎన్ ఇక్కడ అలానే ఉంటుంది అనమాట. లాగ్ తీసేస్తే 25 బేస్ టు ద ఎక్స్. ఓకే, ఇది వస్తే మీకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ అయితే, సో బేసెస్ ఈక్వల్ అయినట్లయితే పవర్స్ ఆల్సో ఈక్వల్ అవుతాయి కదా. అది మనకి ఆల్రెడీ మన కండిషన్ అనమాట. సో ఆ కండిషన్ ప్రకారం దీన్ని కూడా 5 తీసుకొద్దాం బేస్ ని. అంటే ఇది 25 అనేది 5 స్క్వేర్ అవుతుంది కదా. 5 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో మనం ఏ కండిషన్ యూజ్ చేస్తున్నామో, అంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామో సైన్ ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇది రూల్. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5 రేస్ టు ద పవర్ 2x. అంటే ఇక్కడ పవర్ లో ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనకి 1 ఉన్నట్లే కదా. అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ bases are equal. Bases are equal. Then also powers are equal. So powers are equal. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే 2x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. x వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/2. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ లాగ్ 3 బేస్ 81. సేమ్ ఇదే రూల్ అండి అన్నింటికి కూడా. ఈ ప్రాబ్లంలో ఉండేది లాగ్ 3 బేస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ కి ఈక్వల్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది, 3 ఈజ్ ఈక్వల్ టు 81 రేస్ టు ద పవర్ ఎక్స్. 3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 81 కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినట్లయితే 3 2 జా 6, 21 3 7 జా 21, 3 9 జా 27, 3 3 జా 9, 1 2 3 4 అంటే 3 రేస్ టు ద పవర్ 4 హోల్ పవర్ ఎక్స్. సేమ్ ఫార్ములా ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఓకే, సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 రేస్ టు ద పవర్ 4x. అంటే ఇక్కడ ఆల్రెడీ బేసెస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి పవర్స్ ఈక్వల్. ఓకే, బేసెస్ ఆల్సో ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆర్ ఈక్వల్. అంటే
4x is equal to 1. X is equal to 1 by 4. Next, third one. Log 1 by 16 base 2. Okay. Let log 1 by 16 base 2 is equal to x. అంటే 1 by 16 is equal to 2 raised to the power x. అంటే 16 మనం 2 raised to the power 4 కింద రైట్ చేసుకోవచ్చు కదండి, ఎందుకంటే 2 2 4, 4 2 8, 8 2 16. అంటే 1 by 2 raised to the power 4 is equal to 2 raised to the power x. ఇది మనకి 2 raised to the power minus 4 is equal to 2 raised to the power x. ఎలా అంటే a పవర్ minus m is equal to 1 by a పవర్ m. ఓకే, సో పవర్ ఇక్కడ బేసిస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్ అనమాట. x is equal to minus 4. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. log 1 base 7. సో log 1 base 7 అనమాట. ఇక్కడ చూడండి, let log 1 base 7 is equal to x. సో log 1 base 7 అనేది x కింద తీసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని 1 is equal to 7 raised to the power x. ఇక్కడ మనకి బేసెస్ అనేవి ఈక్వల్ గా లేవన్నమాట. అంటే ఇప్పుడు x is equal to ఎంత అవుతుందని మనకి ఎప్పుడైనా వాల్యూ ఎంత వస్తుంది, ఏదైనా ఇన్ కేసు 1 వచ్చింది అంటే దాని అర్థం సో దానికి పవర్ లో 0 ఉన్నట్టు మీనింగ్ అనమాట. అంటే దీన్ని 7 raised to the power 0 is equal to 7 పవర్ x. అంటే ఎందుకంటే a పవర్ 0 is equal to వాల్యూ 1 అవుతుంది. సో ఆ ఫార్ములాని మనం యూజ్ చేసుకున్నట్లయితే సో 1 అనేది 7 పవర్, ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే x is equal to 0. x is equal to 0 అయిందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అండి. ఫిఫ్త్ ప్రాబ్లం log root x base x. రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఎక్స్ తీసుకున్నట్లయితే ఇన్ కేసు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఏ కానీ బి కానీ ఏదైనా తీసుకున్నాం. లెట్ లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ అవుతుంది. అప్పుడు దీన్ని రూట్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఎక్స్ పవర్ 1/2 కింద రైట్ చేసుకోవచ్చు కదా. ఎక్స్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ. అంటే ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి పవర్స్ ఈక్వల్. అంటే ఏ వాల్యూ ఎంత అయింది 1/2. ఏ వాల్యూ ఎంత అయినా మనకి 1/2 అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్. లాగ్ 512/12 base 2. Let log 512 base 2 is equal to x. అంటే 512 is equal to 2 raised to the power x. అంటే ఇక్కడ మనం 512 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 512 కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 2 जा 4, 11, 2 5 जा 10, 2 6 जा 12. Again 2 table, 2 1 जा
2 2 जा 4 16, 2 8 जा 16. Next 2 6 जा 12, 2 4 जा 18. Again 2 3 जा 6, 2 2 जा 4, 2 16 जा 32. Next 2 8 जा 16. Again 2 4 जा 8, 2 2 जा 2. Total 1 2 3 4 5 6 7 8 9 అంటే 512 అనేది 2 raised to the power 9 కి ఈక్వల్ అవుతుంది అనమాట. 2 2 जा 4, 4 2 जा 8, 8 2 जा 16, 16 2 जा 32, 32 2 जा 64, 62 2 जा 128, 122 जा 256 and again 512. 1 2 3 4 5 6 7 8 9 అనమాట. అంటే ఇప్పుడు మనం దీనికి ఈక్వల్ గా రాసుకోవచ్చండి. 2 raised to the power 9 is equal to 2 power x. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అంటే x వాల్యూ ఎంత మనకి 9. నెక్స్ట్ 7th వన్ log 0.01 బేస్ 10. ఓకేనా. let log 0.01 base 10 is equal to x. సో అప్పుడు మనకి ఇది ఏమవుతుంది 0.01 is equal to 10 raised to the power of x. 10 raised to the power of x అవుతుంది కదా. సో 10 raised to the power of x అయినట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 తో దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే దీన్ని బై 1 అనుకున్నట్లయితే 0.01 by 1 into 100 by 100 ఈక్వల్ 10 raised to the power of x. ఇది ఎలాగా ఉంచండి అంటే ఇక్కడ ఇది ఎంత అవుతుంది 1 by 100 is equal to 10 raised to the power of x. అంటే ఇది 1 by 10 square is equal to 10 raised to the power x. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇది మనకి పవర్ లోకి వెళ్తే మైనస్ అవుతుంది. 10 raised to the power of x దీని ఫార్ములా ఏంటి మనకి a power minus m is equal to 1 by a power m అనే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని దీన్ని రైట్ చేస్తాం అన్నమాట. సో ఆటోమేటిక్ గా బేసెస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి పవర్స్ ఈక్వల్ చేసుకోవడమే. అంటే x is equal to -2, x అనేది -2 అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం log 8 by 27 base 2 by 3. సో ఇలాంటి వచ్చేటప్పుడు అమ్మ మాకు రాదు పెద్దగా ఉంది ఇదేంటి అర్థం కావట్లేదని మాత్రం వదిలేదు దయచేసి. ఈజీ అండి ఇవన్నీ కూడా. let log 8 by 27 base 2 by 3 is equal to x. okay, next one same step 8 by 27 is equal to 2 by 3 raised to the power x. ఓకే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి 2 cube 2 2 जा 4 4 2 जा 8. ఓకేనా 2 cube గా రైట్ చేసుకోవచ్చు. 27 కూడా ఎలా రైట్ చేసుకోవచ్చు అండి మనం 3 cube గా రైట్ చేసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 2 by 3 హోల్ పవర్ x. అంటే ఇక్కడ మనకి ఇది a power m by b power m. అంటే ఈ ఫార్ములా ఏంటి మనకి a power m by b power m is equal to a by b హోల్ పవర్ m. ఓకే ఈ కండిషన్ ఇక్కడ యూజ్ చేసుకుందాం. అంటే 2 by 3 హోల్ పవర్ m అంటే 3 is equal to 2 by 3 హోల్ పవర్ x. చూడండి బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా. అంటే మనకి పవర్స్ కూడా ఆటోమేటిక్ ఈక్వల్ అయిపోతాయి. x is equal to 3. ఓకే నెక్స్ట్ ద లాస్ట్ వన్ అండి ఎక్సర్సైజ్ లో 9th వన్ 2 power 2 plus log 3 base 2. Next 9th problem solution 2 power
2 ప్లస్ లాగ్ 3 బేస్ 2లో ఉంది ఇది. అంటే ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఫార్ములాలో కనిపిస్తుంది కాబట్టి ఏ పవర్ m ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ m ప్లస్ ఎన్ అంటే ఫార్ములా ఏంటండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ ఎన్. ఇది ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నట్లయితే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. ఇక్కడ మనం లాగరిథమిక్ ప్రాపర్టీగా యూజ్ చేసుకున్నట్లయితే ఇది ఏమవుతుందంటే మనకి 2 పవర్ అని రాసుకోవచ్చు, లేదంటే ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది లాగరిథం ప్రాపర్టీ అండి. ఇది గుర్తుంటేనే ఈ ప్రాబ్లం మనం ఆన్సర్ చేయగలం. ఇది గుర్తు లేకపోతే మనం చేయడం కష్టం అవుతుంది అనమాట. దీన్ని లాగరిథం ప్రాపర్టీ అని అంటాం అనమాట. లాగరిథం ప్రాపర్టీ అంటే ఏంటంటే ఏ రేస్ టు ద పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అదని యూజ్ చేసుకున్నట్లయితే ఇది ఏ అయినట్లయితే సో ఇక్కడ బేస్ రెండు ఈక్వల్ గా ఉండాలి. అది కూడా మనకు కరెక్ట్ గా ఉండాలి. చూసుకోండి ఇక్కడ మనం బేస్ లో ఏం రాసుకున్నాం ఇక్కడ బేస్ లో కూడా అదే ఉండాలి. అప్పుడే మనకి ఈ వాల్యూ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ మనకి ఏముంది బేస్ లో 3 అంటే దీని వాల్యూ ఏంటంటే ఇప్పుడు therefore 2 పవర్ లాగ్ 3 బేస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు 3 అవ్వచ్చు. కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 3 2 రేస్ టు ద పవర్ 2 అంటే 2 2 4 ఇంటూ 3 అంటే ఆన్సర్ 12 అనమాట. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 4 3 12. ఇది మీకు ఈ ఎక్సర్సైజ్ లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం.